ఈరోజు చాట్‌జిపిటి, క్లాడ్, జెమినీ, సునో, క్యాన్వా లాంటి ఏ టూల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. 100 మంది ఈ టూల్స్‌ని వాడుతున్నారంటే 95 మంది కేవలం చిన్న క్వెషన్స్ తర్వాత చిన్న చిన్న టైం పాస్ మాటలతోనే ఆగిపోతున్నారు. మిగతా 5 మంది మాత్రము అదే ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు, కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, డిజిటల్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, చిన్న బిజినెసెస్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ 5 ఏఐ సైడ్ హస్టల్స్ గైడ్ కోర్స్ని స్టార్ట్ చేసే ముందర ఎవరైనా కొత్తగా వస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 సైడ్ హస్టల్ వచ్చేసి ఏఐ థంబ్నెయిల్ డిజైన్. ఇందులో వచ్చేసి మనం ఏం చేస్తామంటే థంబ్నెయిల్స్ అయితే జనరేట్ చేస్తామన్నమాట. రోజుకి వేలాది యూట్యూబ్ ఛానల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ మంచి థంబ్నెయిల్ చేయడం రాదు. ఇదే మనకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎటువంటి థంబ్నెయిల్స్ కావాలో వాళ్ళ దగ్గర నుంచి ఐడియా తీసుకొని చాట్‌జిపిటికి ఆ ఐడియా ఇస్తామన్నమాట. చాట్‌జిపిటి ఏం చేస్తుందంటే ఒక ప్రాంప్ట్ని రెడీ చేస్తుంది. ఆ ప్రాంప్ట్ని తీసుకెళ్ళేసి క్యాన్వా లేదా డిఫరెంట్ థంబ్నెయిల్ జనరేటర్ టూల్స్లోకి వెళ్ళేసి ఆ ప్రాంప్ట్ని ఇచ్చేసి మనం థంబ్నెయిల్స్ని అయితే జనరేట్ చేస్తాము. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు కొన్ని డెమో పర్పస్ థంబ్నెయిల్స్ని అయితే జనరేట్ చేసి పెట్టుకోండి. మీరు జనరేట్ చేసిన థంబ్నెయిల్స్ని చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్కి మీ ప్రాజెక్ట్స్ని అయితే చూపించి వాళ్ళకి మీ వర్క్ నచ్చిందంటే వాళ్ళు మీకు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అయితే ఇస్తారు. 300 నుంచి 1000 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఈ ఎర్నింగ్స్ అనేటివి మీ ఎక్స్పీరియన్స్, మీ వర్క్, క్లయింట్స్ మీద డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది. సెకండ్ సైడ్ హస్టల్ వచ్చేసి పర్సనలైజ్డ్ ఏఐ సాంగ్స్. బర్త్డే, యానివర్సరీ, మ్యారేజ్, డివోషనల్ ఈవెంట్స్లో ఈ పర్సనలైజ్డ్ ఏఐ సాంగ్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే క్లయింట్ దగ్గర నుంచి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని చాట్‌జిపిటి ద్వారా లిరిక్స్ జనరేట్ చేసి సునో ఏఐ లాంటి టూల్స్ ఉపయోగించి సాంగ్స్ని అయితే జనరేట్ చేయండి. బేసిక్ ఎడిటింగ్ యూజ్ చేసుకొని ఆ సాంగ్ని వీడియోలాగా జనరేట్ చేసి క్లయింట్స్కి అయితే ప్రొవైడ్ చేయొచ్చు. పర్సనలైజ్డ్ ఏఐ సాంగ్స్ మీద ఆల్రెడీ మనం వీడియో చేసాము, ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ వీడియో చూసినారనుకో మీకు ఈ పర్సనలైజ్డ్ ఏఐ సాంగ్స్ని ఎలా క్రియేట్ చేయాలో అయితే తెలుస్తుంది. స్టార్టింగ్లో మీరు పర్ సాంగ్కి ఒక 200-300 అయితే ఛార్జ్ చేసుకోండి. మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఆ ఛార్జ్ని అయితే పెంచండి. సైడ్ హస్టల్ 3 వచ్చేసి కిడ్స్ కలరింగ్ బుక్స్ అండ్ అమెజాన్ కేడిపి. మీకు డ్రాయింగ్ రాకపోయినా, కలరింగ్ బుక్స్ క్రియేట్ చేయడం రాకపోయినా కానీ ఏఐని యూజ్ చేసుకొని కిడ్స్ కలరింగ్ బుక్స్ని అయితే జనరేట్ చేయొచ్చు. ఇది ఎలా అంటే ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేసుకోండి, అంటే ఏ దాని మీద వర్క్ చేయాలని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ కలరింగ్ బుక్లో ఫ్రూట్స్ గురించి చేయాలనుకుంటే ఆ ఫ్రూట్స్ అనే ఒక ఐడియా ఉంటుంది కదా, అది తీసుకొని చాట్‌జిపిటిలోకి వెళ్ళేసి మీ ఐడియాని ప్రొవైడ్ చేసినారనుకో అది ఏం చేస్తుంది, ఇమేజ్ ప్రాంప్ట్ అయితే ఇస్తుంది అనమాట. ఆ ఇమేజ్ ప్రాంప్ట్ని తీసుకెళ్ళేసి చాట్‌జిపిటిలో అయినా ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు, లేకపోతే జెమినీలో అయినా ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. అట్లా ఇమేజ్ జనరేట్ చేసిన తర్వాత క్యాన్వా యూజ్ చేసుకొని పేపర్స్ని అయితే జనరేట్ చేసుకోండి. ఆ రెండింటిని మెర్జ్ చేసి అమెజాన్ కేడిపిలో అయితే పబ్లిష్ చేయొచ్చు అనమాట. డిమాండ్ ఆన్ ప్రింట్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మీరు జనరేట్ చేసిన బుక్ని మీరు అమెజాన్లో అయితే ప్రొవైడ్ చేయొచ్చు. విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అయితే మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కానీ ఆర్డర్స్ ఇచ్చినారనుకో మీకు ఎక్కువ ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో మీరు ఇన్స్టాంట్ ఎర్నింగ్ అయితే చేసుకోలేరు, లాంగ్ టర్మ్ ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఈ టాపిక్ మీద కూడా మనం ఆల్రెడీ వీడియో చేసాము. ఇక్కడ ఐకార్డ్స్లో ఉంటుంది, లేకపోతే డిస్క్రిప్షన్లో అయితే ఈ వీడియోస్ అన్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో అయితే కిడ్స్ కలరింగ్ బుక్స్కి సంబంధించిన వీడియోని అయితే ప్రొవైడ్ చేశాను. మీకు ఈ సైడ్ హస్టల్ మీద ఇంట్రెస్ట్ ఉంటేనా ఆ వీడియో చూసి మీరు దాని మీదనే ఫోకస్ చేసుకోవచ్చు. నెంబర్ 4 సైడ్ హస్టల్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అఫిలియేటింగ్ మార్కెటింగ్ కమ్ నార్మల్ అఫిలియేటింగ్ మార్కెటింగ్. ఇందులో వచ్చేసి మీరు చాలా మంది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అయితే యూజ్ చేస్తుంటారు. మీకు కొంచెం ఎక్కువ ఫాలోయింగ్ ఉంటే మీరు ఏఐ టూల్స్, హోస్టింగ్, సాఫ్ట్వేర్, తర్వాత కొన్ని ప్రోడక్ట్స్ మీద మీరు రివ్యూ చేసి అఫిలియేటింగ్ మార్కెటింగ్ ద్వారా మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమంటే మీరు ఇచ్చే రివ్యూ నిజాయితీగా ఉండాలి అండ్ మీరు ఎక్స్పీరియన్స్ చేసిన ప్రోడక్ట్ మాత్రమే ప్రొవైడ్ చేయండి. ఈ అఫిలియేటింగ్ మార్కెటింగ్ మీద కూడా నేను ఆల్రెడీ వీడియో చేసినాను. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు క్లిక్ చేసి అయితే చూసుకోవాలి. నెంబర్ 5 సైడ్ హస్టల్. ఇప్పుడు చివరి ఐడియా, ఇది కొంచెం ఎక్కువ నేర్చుకోవాలి కానీ బిజినెస్ క్లయింట్స్తో కలిసి వర్క్ చేసే ఆపర్చునిటీ అయితే దీంట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్కి వాళ్ళ బిజినెస్ ఆటోమేట్ చేయాలి, తర్వాత ఒక క్లినిక్కి బుకింగ్ అపాయింట్మెంట్ ఆటోమేషన్, ఒక జిమ్కి ఫాలోఅప్ మెసేజ్ ఆటోమేషన్స్, ఒక రెస్టారెంట్కి వాట్సాప్
ఆర్డర్ ఆటోమేషన్ అయితే ChatGPT, క్లౌడ్, మేక్ వంటి AI టూల్స్ని ఉపయోగించుకొని చిన్న బిజినెసెస్కి మీరు ఆటోమేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. ప్రాజెక్ట్ బేస్డ్ ఛార్జెస్ లేకపోతే మంత్లీ సర్వీస్ ఛార్జీలు ఆధారంగా మనం అయితే ఎక్కువ మనీని అయితే డిమాండ్ చేయడానికి మనకి ఎక్కువ స్కిల్ కావాలి. అందుకోసమే ముందుగా మనము చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేసి మన స్కిల్ని ఎక్కువ డెవలప్ చేసుకొని ఈ ఆటోమేషన్లోకి అడ్వాన్స్కి వెళ్తే అప్పుడు మనకి క్లయింట్స్ కూడా మన ప్రాజెక్ట్ని ట్రస్ట్ చేసి వాళ్ళు మనకి ఎక్కువ ప్రాజెక్ట్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ముందుగా మనము చిన్న చిన్న టాస్కులతో ఈ స్కిల్ని అయితే ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. ఈ 5 సైడ్ హస్టల్స్ యూజ్ చేసుకొని మీరు ధనవంతులు అయితే కాలేరు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, AI టూల్స్ని మనము ఒక చాట్ బాట్లా కాకుండా కొత్త స్కిల్స్ని నేర్చుకున్నాం అనుకో మన దగ్గరికి కొత్త అవకాశాలు మీ ముందుకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు బిగినర్స్ అయితే థంబ్నెయిల్ డిజైన్, పర్సనలైజ్డ్ AI సాంగ్స్తో అయితే స్టార్ట్ చేయండి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనా అమెజాన్ KDP అఫిలియేటింగ్ మార్కెట్తో అయితే స్టార్ట్ చేయండి. మీ సైడ్ హస్టల్స్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటేనా లాస్ట్గా ఆటోమేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. దీనివల్ల పెద్ద ప్రాజెక్ట్స్ని అయితే మనం డీల్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు ఈ 5 ఐడియాస్లో ఏది మొదట స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కామెంట్ చెప్పండి. ఇంకా ఎవరైనా కొత్తగా వస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.